మీ ఇంట్లో చదువుకునే ఆడపిల్ల ఉంటే 10 లక్షల కిచెన్ ఉచితం. మనిదా ఇంట్రా వారి అద్భుత అవకాశం. ధర 3,70,00,000. ఆఫర్ 21-22 తేదీల్లో మాత్రమే. ద వన్ అండ్ ఓన్లీ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకులు రామాచారి గారు. సంగీతాన్ని బతికిస్తున్నారు ఆయన. ప్రేమ వాళ్ళని పరిచయం చేసింది, పాట వాళ్ళిద్దరినీ కలిసి నిలబెట్టింది. అసలు ఆ చెక్కు చెదరని పర్సనాలిటీ ఏమిటో ఫస్ట్ సుజాతని అడగా. అది నేనే, అది నేనే. అసలు అన్నయ్య ఫస్ట్ మీ ఇద్దరు ఎలా కలిసారు, ఎప్పుడు కలిసారు? సంగీతమే మళ్ళీ కలిపింది. ప్రోగ్రామ్స్కి రవీంద్ర భారతికి వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం. సో సుజాత, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ విత్ రామాచారి గారు 100%. ఒక మంచి పాట పాడచ్చు కదా. యా. ఇంత మాట్లాడుకుంటున్నాం, మీ ఇద్దరు కలిసి పాడండి. స్టూడియో విరిగిపోతుంది. పాడుతున్న రాగం ఏంటి, వేస్తున్న తాళం ఏంటి? గౌన్లు వేసుకున్న వయసు అది. అప్పుడు రామాచారి పాడదాం, ఆ పాట పాడదాం. మానస వీణ మధుగీతం మన సంసారం సంగీతం సాగరమథనం అమృత మధురం సంసారం. ఇద్దరి ప్రయాణంలో అఫ్ కోర్స్ ప్రేమకి పరీక్ష ఎప్పుడు ఒక ఛాలెంజ్, సవాల్ వచ్చినప్పుడు ఏం చెప్తాను? నాకు అసలు దేవుడు ఏదో ఎకనామికల్గా కష్టాలు ఇచ్చాడేమో పరంగా. ఒక రేకుల ఇంట్లో ఉండేవాళ్ళం మేము, సరిపోకపోయేది. మా అమ్మగారు, నాన్నగారు, మా చెల్లి అక్కడ పడుకునేవాళ్ళు, మేము గుడి ప్రాంగణంలో. హలో సుమన్ టీవీ వ్యూవర్స్, అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏమిటి, మన దేశంలో పుట్టిన పండగ కాదు ఇది అని అనుకుంటున్నారా? వ్యాలంటైన్స్ డే మనకు కొత్త అవ్వచ్చు, కానీ మన ఇతిహాసాల్లో, పురాణంలో లేని ప్రేమ కథలా చెప్పండి. ఇవాళ ఒక చక్కటి ప్రేమ కథ గురించి మాట్లాడబోతున్నాం. ప్రేమ వాళ్ళని పరిచయం చేసింది, పాట వాళ్ళిద్దరినీ కలిసి నిలబెట్టిందనమాట. సో ఇవాళ మనం వాళ్ళ ప్రేమ కథతో పాటు వాళ్ళ పాట వెనకుండే కథని కూడా ఆవిష్కరించే ప్రయత్నం చేయబోతున్నాం. స్పెషల్గా విశ్వగురు అని చెప్పచ్చు, జగమెరిగిన పాటల గురువు ఎవరంటే ఇవాళ ద వన్ అండ్ ఓన్లీ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకులు రామాచారి గారు. వందల మంది, బహుశా వేల మంది విద్యార్థులను చెప్పచ్చు, వాళ్ళని తీర్చిదిద్దుతూ వందల మంది ఇండస్ట్రీ సక్సెస్ఫుల్ సింగర్స్ అయ్యేలాగా ఆయన తోడ్పడ్డ విషయం ఈ పాటికి అందరికీ తెలుసు. కానీ ఆయనతో కలిసి నడిచిన ఆ సహధర్మచారిణి, ఆయన పాటతో గొంతు కలిపిన ఆమె ఎవరో కొంతమందికి మాత్రమే తెలుసు. ఆవిడని కూడా ఇవాళ పరిచయం చేసుకుందాం. విత్ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ వార్మ్త్ ఐ వెల్కమ్ రామాచారి గారు అండ్ ఐ వెల్కమ్ సుజాత గారు, ఆయన సతీమణి. సో ఇంట్లో లేడీస్ ఫస్టా, జెంట్స్ ఫస్టా, ఏమిటి చెప్పండి? ఆల్వేస్ జెంట్స్ ఫస్ట్. ఆల్వేస్ జెంట్స్ ఫస్ట్ అనమాట, ఒప్పేసుకున్నావు. రామన్నయ్య, హార్టీ వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. సో చెప్పు చెల్లి. చెప్పు చెల్లి. ఎస్, అసలు ఆ చెక్కు చెదరని పర్సనాలిటీ ఏమిటో ఫస్ట్ సుజాతని అడగాలి. నేను ఐ థింక్ ప్రపంచం అంతా అనుకుంటోంది 20-25 ఏళ్లలో రామాచారి గారు ఏమాత్రం మారలేదు. ఆయన అసలు ఏజింగ్ అయితే రివర్స్ ఏజింగ్ అవుతున్నారు. దానికి కారణం మీరు వండి పెట్టే కమ్మని వంట అని అనుకోవచ్చా? అది నేనే, ఇది నేనే. తప్పకుండా ఐ థింక్ ఐ మీన్ ఇట్ అన్నయ్య, మీరు చాలా గ్లామరస్గా, చాలా శాంతంగా కనిపిస్తున్నారు. సో ఐఎమ్ ష్యూర్ మీ చేయి అందులో ఉంటుందని చెప్పి. సో ఎల్ఎంఏతో మీ ఇద్దరి ప్రయాణం ఇవాళ మాట్లాడబోతున్నాం. ఎల్ఎంఏ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 27th ఇయర్ ఇది. 27th ఇయర్. 27 ఇయర్స్ ప్రయాణం, మీ ఇద్దరికి అదే జీవితం అయిపోయింది కదా. సో టెల్ us, అసలు అన్నయ్య ఫస్ట్ మీ ఇద్దరు ఎలా కలిసారు, ఎప్పుడు కలిసారు? ఈ సంగీతమే మళ్ళీ కలిపింది. నేను సంగీతం, క్లాసికల్ మ్యూజిక్ ఓరుగంటి లీలావతి గారి దగ్గర నేర్చుకున్నాను. అంతకుముందు మ్యూజిక్ కాలేజీలో శ్రీ కిట్టప్ప గారి దగ్గర నేర్చుకున్నాను. దాని తర్వాత ఇంకా ప్రాపర్గా రెగ్యులర్గా నేర్చుకున్నది క్లాసికల్ ఓరుగంటి లీలావతి గారు. మనం అందరం లీలక్క అంటాం. అవును, లీలక్క దగ్గర నేర్చుకున్నాం. వాళ్ళ అక్క కూతురు తను. సో తను కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ తర్వాత హైదరాబాద్కి వచ్చి ఇక్కడ జాయిన్ అయింది కాలేజీలో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ దాకా చోడవరం అక్కడ చదువుకుంది. సెకండ్ ఇయర్లో ఇక్కడికి వచ్చింది. ఇంకా మేము, మాదొక పెద్ద గ్యాంగ్ ఉండేది, నేను ఒక్కనే కాదు, చాలా ఒక 15 మంది ఆమె శిష్యుల గ్యాంగ్. మేమందరం వెళ్ళి నేర్చుకోవడము, అక్కడే భోజనం చేయడము, అక్కడే ప్రోగ్రామ్స్కి తిరగడం, మేమందరం, తను కూడా. సో ఫస్ట్ మేము ఆ గ్యాంగ్లో ఫ్రెండ్స్ అందరం, సుజాత, నేను,
ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అనమాట. ఇంకా అలా పాడుకోవడము, ప్రోగ్రామ్స్కి రవీంద్ర భారతికి వెళ్ళడము, ఇలా తిరగడము, సినిమాలకు వెళ్ళడము, కబుర్లు చెప్పుకోవడం, ఇట్లా లీలక గ్యాంగ్ అనమాట. ఓరుగంటి లీలావతి గారి గ్యాంగ్లో మేము ముందు ఫ్రెండ్స్ కానీ. శంకర శాస్త్రి గారు అమ్మాయి కాదు, లీలావతి గారు అమ్మాయి. లీలావతి గారు అంతే అమ్మాయి. కదా. సో అలా 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 పరిచయం. ఇప్పుడు తను పాడుతుందా పాడదా నాకు తెలుసు, కానీ ప్రపంచానికి తెలియదు. సుజాత, నువ్వు ప్రాపర్గా అంటే ఊరికే పాడడం కాదు, బికాస్ నువ్వు కూడా విశ్వనాథ్ గారి ఆయన సినిమాల మీద రీసెర్చ్ చేసి పిహెచ్డి చేసావు ఇటీవల కాలంలో. అందుకని సో మనకుండే పరిచయం దృష్ట్యా నేను నువ్వు అంటున్నాను, Sure. మరో విధంగా కాదు. సో Please. కానీ అంటే నీకు పాటతో ఉండే నీ అనుబంధం ఏంటి? కేవలం వినడం వరకా? ఎందుకంటే సోనీ సాకేత్ ఇద్దరు యంగ్ తురుపు ముక్కల్ని తయారు చేసి కూడా ఈ తల్లిదండ్రులే కాబట్టి. సాకేత్ కొమాండూర్ అంటే వాళ్ళు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్. సోనీ అయితే సినిమాల్లో పాడి తను కూడా స్థిరపడింది. సక్సెస్ఫుల్ పేరెంట్స్కి సక్సెస్ఫుల్ పిల్లలు. డిడ్ యు ఎవర్ సింగ్? ఐ యూస్ టు సింగ్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. తర్వాత నాకు సింగింగ్ అంటే ఇష్టం, కానీ వినడం ఇష్టం. మా చెల్లి చాలా బాగా పాడేది, ప్రైజులన్నీ దానికి వచ్చేవి చిన్నప్పుడు. సో మనకి ప్రైజులు కొంచెం తక్కువ వచ్చేవి, అందుకని దానికి ప్రైజులు వస్తున్నాయి, దాన్ని మళ్ళీ దాన్ని ఏదైనా చిన్న చిన్నవిగా ఏడిపించాలి అనే ఉద్దేశంతో చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ స్మాల్ ఐ స్టాప్డ్ సింగింగ్. కానీ చాలా ఇష్టం వినడము, మళ్ళీ దాన్ని అనలైజ్ చేసుకోవడము మాత్రం ఇష్టం, కానీ పాడడం ఇష్టం లేదు. సో అలా ఏర్పడ్డ మీ పరిచయం పాటల ఒక గ్రూప్లో సంగీతం నేర్చుకుంటూ అది ప్రేమబంధంగా మారి మీరు పెళ్లి చేసుకుని 35 years వివాహ ప్రయాణం అంటే మామూలు విషయం కాదు. ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవడం. ఇవాళ క్షణిక ఆవేశంలో ఉండే ప్రేమలు, పుట్టుకొచ్చే ప్రేమలు, అలా వచ్చి అలా వెళ్ళిపోయే వసంతాలు ఉంటున్నాయి. ఇది లాంగ్ లవ్ స్టోరీ. ఎస్. సో సుజాత, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అవునా? విత్ రామాచారి గారు 100%. నాకు తెలిసిన రామన్నయ్య చాలా మనసున్న, చాలా హార్ట్ ఉన్న వ్యక్తి. ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ లూజ్ హిస్ టెంపర్. తన మీద వస్తుంది ఒకే ప్లేస్. అంటే నేను నా లైఫ్లో నేను కోపగించు అంటే కొంచెం అవుట్లెట్, ఇట్స్ నాట్, యూ కెనాట్ కాల్ ఇట్ కోపం, అవుట్లెట్ అయ్యింది నేను సుజాత అండ్ సాకేత్ మీదే, మళ్ళీ సోని మీద కూడా ఉన్నా. వాళ్ళిద్దరి మీద అవుట్లెట్ అవుతుంటాను. సో ఏదన్నా ఉన్నా ఇలా ఉంటుంది. నాకు కోపం రాదని కాదు, డెఫినెట్గా వస్తుంది. నేను మనిషినే, నాలో మనిషిలో ఉండే అన్నీ నాలో ఉంటాయి. కానీ ఒక విచక్షణ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని అది ఆపుతుంది. ఆపి ఇంటికి వెళ్ళాకే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కొంచెం అవుట్లెట్ ఇంట్లో అవుతాను. అది కూడా వీళ్ళిద్దరి మీద అవుతాను. మళ్ళీ మా ఇంట్లో ఇంకెవరి మీద అవను, మా తమ్ముడి మీద కానీ, మా అమ్మ మీద కానీ, సోని మీద కానీ, ఎవరి మీద అవను. అప్పుడప్పుడు, అది కూడా చాలా రేర్, అంటే రెగ్యులర్ హ్యాబిట్ కాదు నాకు. మోస్ట్లీ నాకు కోపం రాదు, రానిచ్చుకోను నేను. ఎందుకంటే దాని రిజల్ట్ బాగుండదు. కోపం రిజల్ట్ ఎప్పుడు బాగుండదు, దాని ఫలితం బాగుండదు. సో ఆ కోపం అంతా తీసి పక్కన పెట్టేస్తాం. కోపంతో మొత్తం బ్రెయిన్ విచక్షణ పోతుంది. కోపం వస్తే మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. నోటి నుంచి రాంగ్ అంటే రైట్ కాన్వర్జేషన్ జరగదు. రైట్. సో చాలా ఎదుటి వాళ్ళని హర్ట్ చేయాలని పోటీ పడతాం కోపం వస్తే. అంటే ఎదుటి వాళ్ళని ఇంకెంత సాడిస్టిక్ మెంటాలిటీ డెవలప్ అవుతుంది కోపం. అది ఆ రిజల్ట్ నాకు తెలుసు. అందుకే నేను కోపం అనేది. ఎలా తెలుసు అన్నయ్య మీకు? అంటే జీవితం చూసి నేర్చుకున్నారా? జీవితం చూసే అంతే. ఇప్పుడు నేను మీరు ఏమన్నా అంటే కష్టపడ్డారా అని? చిన్నప్పుడు చాలా కోపం ఉండేది నాకు, చాలా కోపం ఉండేది. నాకు ఏదైనా ఇవ్వకపోతే ఇంట్లో అన్ని పగలు కొట్టేవాడిని, అంత కోపం ఉండేది. కానీ నేను ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చి ఒంటరిగా జీవించడం మొదలెట్టానో చాలా నాలో ఉన్నది ఏంటంటే అబ్జర్వేషన్. నేను బాగా అబ్జర్వ్ చేస్తాను. తర్వాత చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పిన మహాభారతం, రామాయణం అవన్నీ మనసులో ఉన్నాయి. దాని తర్వాత నేను టీవీలో మనకి రామానంద్ సాగర్, రామాయణ్, మళ్ళీ బిఆర్ చోప్రా, మహాభారత్, ఇవన్నీ క్షుణ్ణంగా చూడడం ఒకటి, ఇక్కడికి వచ్చాక అబ్జర్వ్ చేయడం ఒకటి. అంటే యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. ఏ యాక్షన్కైనా మనం ఒకసారి నోరు జారొచ్చు, బట్ దానికి రియాక్షన్ డెఫినెట్గా ఉంటుంది. అది ముందే కొంచెం మనం తెలుసుకుంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. కరెక్ట్. అది ఇప్పుడు ఎందుకు వస్తుంది కోపం అనేది? మనలో ఏదో లోపం ఉంటేనే వస్తుంది ఎక్కువసార్లు. ఇప్పుడు వెన్ యు ఆర్ కాన్ఫిడెంట్, కోపం రాదు. నేను తప్పు మాట్లాడాను ఒక చిరునవ్వు నవ్వుతావు. ఇప్పుడు నీకు సబ్జెక్ట్ ఫుల్ తెలిసి నేనేదో ఒక రాగం ఏదో ఫాల్స్గా చెప్పాను అనుకో, కళ్యాణి ఇలా అలా రాగం అని, నీ కళ్యాణి రాగం గురించి ఫుల్ తెలుసు, నీ కోపం రాదు.
అరే పిల్లాడు ఏదో పాపం అన్నట్టు ఒక చిరునవ్వు నవ్వుతావు తప్ప కోపం రాదు. ఎప్పుడైనా ఇన్సెక్యూరిటీస్తో మనలోనే ఏదో లోపం ఉంటేనే కోపం వస్తుంది. రైట్, ఆ కోపాన్ని అయితే జయించేశారు. జయించాను అని అనలేను. ఈ రోజు వరకు అయితే ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఏదైనా. సో ఐ కెన్ సే దట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్. నిజమైన ప్రాక్టీస్. చాలా వరకు. సో ఖచ్చితంగా అంటే అంత ఇంకోటి open గా నేను చెప్పారంటే- గడప దాటితే గడపలోనే మన ఇంట్లోనే గడప దాటాక యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు హర్ట్ ఎనీబడి. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఎందుకంటే నాలాగే నువ్వు అలాగే, నీ సోల్ కూడా నాలాగే. సో నీ ప్రాబ్లమ్స్ నీకుంటాయి, నీకుండే చికాకులు నీకుంటాయి. వీలైతే అదేదో సినిమాలో చెప్పినట్టు వీలైతే కాస్త ప్రేమగా మాట్లాడు, లేకపోతే ఊరుకో. కానీ నీకు నీ టెన్షన్స్కి నేను యాడ్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది మీ కరెక్ట్ కాదు. అందుకే నేను ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు హర్ట్ ఎనీబడి. అది నేను చెయ్యను. నచ్చకపోతే దూరం ఉంటాను ఆ మనుషులతో. ఖచ్చితంగా ఐ థింక్ ఈ ఎవల్యూషన్లో భాగంగానే ఎల్ఎంఏలో పిల్లలకి సంగీతంతో పాటు అన్నయ్య గురించి చాలా అంటారు. చాలా మంచి మాటలు, లాంగ్ లెక్చర్స్ కూడా ఇస్తారని చెప్పి. సో మీరు చెప్పండి సుజాత, దాంతో కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ తయారు చేయడానికి వాల్యూస్, మంచి చెడు డెసిషన్స్ ఎట్లా తీసుకోవాలి, ఎవరో పేమెంట్ ఇవ్వాలి ఇవ్వలేదు, దాన్ని ఎలా ఫాలో అప్ చేస్తావు, ఎంతవరకు ఫాలో అప్ చేస్తావు? సింగర్స్కి అదే కదా ఇవే రకాలు. ఎవరో రికార్డింగ్ 11 గంటలు పిలిచారు, 3 గంటలు అయిపోయింది వాళ్ళకి అక్కడ వెయిట్ చేయడం. అప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి సున్నితంగా? అట్ ద సేమ్ టైం వాళ్ళ టైం కూడా ఇంపార్టెంట్. ఇట్లాంటి విచక్షణ ఉపయోగించవలసిన సందర్భాలను ఎలా డీల్ చేయాలని చెప్పి ప్రొఫెషనల్ సింగర్స్ తయారు చేస్తూ ఇవన్నీ చెప్పిస్తున్నారు ఎల్ఎంఎల్. సో కొంత ట్రయల్ అండ్ ఎర్రర్ ఉందని చెప్పచ్చా సుజాత? అది కోపము లేకపోతే ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం ఇండివిజువల్ కదా. అవును. ఇప్పుడు వి లెర్న్ సో మెనీ థింగ్స్, కానీ ఆ నేర్చుకున్నవన్నీ ఇంప్లిమెంట్ చేయడం అన్నది మళ్ళీ మన ఇండివిజువల్. అవును కదా. అవును. ఇప్పుడు మనకి చెప్తారు, బోల్డని చెప్తారు, బోల్డని వింటాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక వాడి విచక్షణ ఏంటి అన్నదే ఎక్కువ ఆధారపడుతుందని నేను అనుకుంటాను. మా పిల్లల్ని నేను తీసుకెళ్లేదాన్ని. వెన్ సాకేతు, సోనీ, నేను రికార్డింగ్ ఎప్పుడు పాడలేదు కదా, నేను వెళ్ళాను. కానీ మా దగ్గరికి రామాచారి రికార్డింగ్ చేసేటప్పుడు వచ్చే పిల్లల్ని చూసినప్పుడు కానీ, నా పిల్లల్ని నేను తీసుకెళ్ళినప్పుడు కానీ, నువ్వు చెప్పిన ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. డెఫినెట్గా సున్నితంగా డీల్ చేయాలి. సున్నితంగా కుదిరినంత వరకు చెప్తాము, అవలేదనుకో ఊరుకుంటాం. వెరీ ఈజీగా నా వరకు నేనైతే చాలా ఈజీగా తీసుకుంటున్నా. అయిందా, గుడ్, అవలేదా. నీకు ఇంకోటి రివర్స్గా చెప్తాను. ఇప్పుడు చెప్పేవాడు వాడు పూర్తిగా కరెక్ట్గా ఉన్నాడు, 100% పర్ఫెక్ట్ అని కాదు. వాడు అనుభవించాడు, వాడు కూడా అదే తప్పు చేసి దాని ఫలితం. ఇప్పుడు సపోజ్ ర్యాష్గా స్కూటర్ నడపకరాని ఒక తండ్రి చెప్తాడు. ఆ తండ్రి స్కూటర్ ర్యాష్గా నడిపి కింద పడ్డాడు, వాడికి కాలు ఫ్రాక్చర్ అయింది, వాడు 5-6 ఏళ్ళు సఫర్ అయ్యాడు, ఇంకా వాడికి ఆ కాలుకి సఫర్ అవుతుంది. అంటే తండ్రి తప్పు చేయక చెప్పడు, చేసినందువల్ల ఏం ఫలితం ఉందో తండ్రికి తెలుసు. అలా మేము కూడా, నేను యంగ్గా ఉన్నప్పుడు పాడేటప్పుడు యాజ్ ఎ సింగరు, యాజ్ ఎ మ్యూజిక్, ఏదైనా అలాంటి మిస్టేక్స్ చాలా చేస్తాం, కానీ దాని ఫలితాలు కూడా అనుభవిస్తాం. కాబట్టి ఎప్పుడు కానీ చెప్పేవాడు ఏదో ధర్మరాజు అని, వీడు ఏం తప్పులు చేయడు అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందాక నువ్వు అన్న కోపం ఎందుకు రాదు అంటే, నేను రీజన్ ఆలోచిస్తాను. మా కోఆర్డినేటర్స్ చెప్తారు, లేట్గా వచ్చిన పిల్లల్ని ఎందుకు కోప్పడవును అని అడుగుతారు. మా కోఆర్డినేటర్స్, లేట్గా వస్తున్నారు పిల్లలు క్లాస్కి, ఇష్టం అంటే మీరు ఎందుకు కోప్పడరు అంటే, కోప్పడచ్చమ్మా, డెఫినెట్గా కోప్పడచ్చు, కానీ నా కొడుకు కూడా వెళ్తుంటాడు చాలా రికార్డింగ్స్, నా కూతురు కూడా చాలా ప్రోగ్రామ్స్కి రికార్డింగ్స్కి వెళ్తుంది, నేను కూడా వెళ్తాను. మేము ముగ్గురం ఎప్పుడు లేట్గా వెళ్ళకపోతే ఆ హక్కు నాకు ఉంటుంది, వీళ్ళని తిట్టే హక్కు. మేము వెళ్ళాం లేట్గా, చాలా రీజన్స్ ఉంటాయి లేట్గా వెళ్ళడానికి. సో నా కొడుకు, నా కూతురు, నేను కూడా లేట్గా వెళ్ళినప్పుడు వాట్ రైట్ ఐ హ్యావ్ టు స్కోల్డ్ అదర్స్? ఖచ్చితంగా అది నేను ఆలోచిస్తాను. నాకు అందుకే కోపం రాదు. బట్ అయినా చెప్తాను, అలా లేట్గా వెళ్ళొద్దు నాన్న, ఫలానా ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, వీళ్ళు పైకి, ఇట్లాంటివి మనకు వింటుంటాం. వాళ్ళు పైకి రావడానికి కారణం, బాలు గారు, వాళ్ళు పైకి రావడానికి కారణం ఒకటి సమయ పాలన, వాళ్ళు అనుకున్న టైం కంటే ముందే వెళ్తారు. ఇలాంటి ఉదాహరణ వాళ్ళని తిట్టాను నేను. పైకి వచ్చిన వాళ్ళ లక్షణాలు ఏంటో నేను చెప్తాను, ఒక సిలబస్ లాగా పెట్టుకొని చెప్తాను నేను, అంతే తప్ప వాళ్ళని తిట్టే హక్కు నాకు లేదు, ఎందుకు లేట్ వచ్చావని అరిచే హక్కు నాకు లేదు. ఎందుకంటే అవుతుంది, కాకపోతే అలా అని ఊరుకోను, మళ్ళీ అలా అని ఇలా మీరు లేట్గా వెళ్ళడం వల్ల ఏం దుష్ఫలితం వస్తుంది మీకు,
అనేది చెప్తాను. బాగుంది. అయితే కానీ ఇలా ఉంటూ కూడా అంటే ఇంతమంది ప్రొఫెషనల్స్ని అంటే అసలు ఏ క్లాస్ ప్రొఫెషనల్స్ని తయారు చేసిన ఘనత మీది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి ప్రేక్షకుల కోసం మనం లిస్ట్ ఒకసారి చూస్తే ఒక 10 పేర్లు చెప్పుకుందాం. 10 కాదు 20 నేను ఉంటాయి. చెప్పను, నువ్వే చెప్పు. నేనే చెప్తాను. నాకు ఎప్పుడు మా గీతమ్మ ఎందుకంటే గుర్తొస్తుంది. నేను చెప్తే ఏదైనా మర్చిపోతే నాకు బాధేస్తుంది. నువ్వే చెప్పేసి. అదే గీతామాధురి, ఇర్ఫాన్, ఎస్, సుజాత హెల్ప్ చేయాలి కొంచెం ఇక్కడ. దీపు, కృష్ణ చైతన్య, కృష్ణ చైతన్య, ప్రణవి, రోహిత్, సాహితీ చాగంటి, సాహితి. ఇప్పుడు శృతి. సాహితి అంటే మొన్న ఈ పాట పాడింది అది కుర్చీ మడత పెట్టు పాడింది. అసలు అంటే హిట్ సాంగ్స్ పాడిన ఇంకొక అమ్మాయి కూడా మొన్న ఇది కూడా ఉంది కదా, కావాలయ్యా నువ్వు కావాలయ్యా, సింధుజ కూడా. సింధుజ శ్రీనివాసన్. ఇప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్ చేసిన వాళ్ళు వీళ్ళంతా మర్చిపోతాం సార్. ఆఫ్ కోర్స్ సాకేత్ సోనీని మన పిల్లలను గుర్తురారు కానీ. దామిని నూతన, ఇంకా ఎవరు ఇప్పుడు శృతిక పాడుతోంది, తర్వాత ప్రణతి పాడుతోంది, అందరు ఆల్మోస్ట్ తర్వాత ఐ కెన్ సే 90% ఆఫ్ ద రితేష్ అని వాడు పాటలు రాస్తున్నాడు ఇప్పుడు. రఘురామ్ అబ్బాయి మ్యూజిక్ కంపోజర్, లిరిసిస్ట్, పెద్ద పాటలు రాశాడు. అంటే 90% ఆఫ్ ద చిల్డ్రన్ మన పిల్లలే. తెలుగులో పాడుతున్న పిల్లలందరూ 90% ఈ జనరేషన్ సింగర్స్ అందరూ ఆల్మోస్ట్ మన పిల్లలే. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అందరూ ఆల్మోస్ట్ 90% పాడుతున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ట్రిపుల్ ఆర్లో ఎవరో నాకు ఒక ఎండ్ టైటిల్స్ తీసి పంపించారు ఇలా. అందులో 20 ఎండ్ టైటిల్స్లో కోరస్ వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు, పాడిన వాళ్ళ పేర్లు. అందులో 25 మంది మా పిల్లలు పాడారు, ఎల్ఎంఏ పిల్లలు. అండ్ ఇవాళ సిటీలో కానీ ఎక్కడైనా మనకి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ప్రోగ్రామ్ ఉన్నా లేదు ఒక పెద్ద రికార్డింగ్ ఉన్నా అందరూ మనకి కోరస్ కావాలి, ఇలాంటి సపోర్ట్ కావాలి అనగానే ఫస్ట్ అందరూ చూసేది రామాచారి గారి వైపు, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. అండ్ వీటిని సారథ్యం వహించేది ఈ ప్రోగ్రామ్స్కి ఇప్పుడు తండ్రికి తగ్గ కొడుకు సాకేత్ చార్జ్ తీసుకుని మొత్తం. సాకేత్ సోని ఇద్దరు కలిసి, సోని సాకేత్ ఇద్దరు 100%. వాళ్ళకి అసిస్టెంట్ గా మా ఐషు కూడా ఉంది, ఐషు చేస్తుంది, తంబి, కీర్తి, వీళ్ళంతా ఫ్యామిలీలో ఇప్పుడు ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు వీళ్ళు. అంటే సాకేత్ సోనితో పాటు తంబి ఉన్నాడు, ఐషు ఉంది, కీర్తి ఉంది. వీళ్ళు మా అంటే ఇమీడియట్ ఫ్యామిలీ నుంచి వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరికి హెల్పర్స్ గా బాగా హెల్ప్ చేస్తారు. అద్భుతం. అంటే ఫార్చునేట్ ఇనఫ్ యాక్చువల్ గా ఫ్యామిలీ మెంబర్స్ అందరు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ అది కాకుండా నెక్స్ట్ పిల్లలు కూడా మన స్టూడెంట్స్ కూడా ఈక్వల్ గా వర్క్ చేస్తారు. అరుణ్ కానీ ఇందాక నువ్వు ఒక మాట అన్నావు, ఇంతమందిని క్రెడిట్ నేను ఒక్కడిని తీసుకోను క్రెడిట్. ఫస్ట్ ఇంతమంది స్టార్స్ అయ్యారంటే పిల్లలు ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులకు నేను క్రెడిట్ ఇస్తాను. తర్వాత క్లాసికల్ మ్యూజిక్ టీచర్స్, అవును, అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చాక నేను వాళ్ళని కరెక్ట్గా ఒక ప్లేబ్యాక్ సింగర్గా నేను మలుస్తాను. సో క్లాసికల్ మ్యూజిక్ గురువులు మనకి వైజర్ సుబ్రహ్మణ్యం గారు, ఎంతమంది శిష్యులు, ఆయన శిష్యులు లైటర్ మెళకువలు నేర్చుకోవడానికి ప్లేబ్యాక్. మా పిల్లలు నీతా చంద్రశేఖర్ గారు, సాకేత్ కూడా వైజర్ చంద్రశేఖర్ గారు, శ్రీనిధి కాదు వైజర్స్ గారి శిష్యుడే మా అబ్బాయి కూడా. సాకేత్ కూడా సోని ఏమో శ్రీనిధి శిష్యుడు. సో అలా మన నిహాలి అందరూ కూడా వీళ్ళందరూ కారణమే ఇప్పుడున్న వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళు వేస్తున్నారు. కాకపోతే మన దగ్గర ఏంటంటే స్పెషాలిటీ, నేను అన్ని జానర్స్ ఆఫ్ మ్యూజిక్స్ని వాడతారు మనకు సినిమాలో ఒక సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఈ పర్టికులర్ జానర్ వాడతాను లేదు, అన్ని వరల్డ్లో ఉన్న అన్ని జానర్స్ వాడతారు. దాన్ని నేను వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, ఫస్ట్ కంపోజింగ్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాంట్లో ఎలా వాడాడు, అది కర్ణాటక స్టైల్ వాడారా, హిందుస్థానీయా, వెస్ట్రన్ వాడారా, లేకపోతే ఫోక్ స్టైల్ వాడారా, ఇలా నేను వాళ్ళకి ఒక ప్లేబ్యాక్ సింగింగ్ గురించిన కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ వాళ్ళకి నేను ఇస్తూ ప్రాక్టీస్ చేయిస్తాను. ఎక్సలెంట్. సో సుజాత, మీ ఇద్దరి ప్రయాణంలో అఫ్ కోర్స్ ప్రేమకి పరీక్ష ఎప్పుడు ఒక ఛాలెంజ్, సవాల్ వచ్చినప్పుడు ఏం చెప్తారు, పెద్దలు అలా చెప్తూ వచ్చారు. అలా జయించిన చాలామంది ఇన్స్పిరేషన్గా మనకు ఉన్నారు. కష్టాలు వచ్చినప్పుడు కలిసి ఉండడం అనేది. అలా మోస్ట్ డిఫికల్ట్ టైం ఎప్పుడు అనిపించింది సుజాత మీ ఇద్దరి మధ్య అని కాకుండా ఓవరాల్గా జీవితం నుంచి వచ్చిన పెద్ద సవాల్? ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు పెద్ద కష్టాలంటూ ఏం లేవు. ఐ గో విత్ ద ఫ్లో. మనకి చిన్నప్పటి నుంచి అదొక పార్ట్. ఇప్పుడు
ఎంఏ ఫస్ట్ ఇయర్ ఎంఏ సెకండ్ ఇయర్లో పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన వెంటనే సాకేత్ పుట్టాడు. బట్ ఐ డి నాట్ స్టాప్ స్టడీస్. నా ఎంఏ సెకండ్ ఇయర్ అయిపోయింది. తర్వాత మా ఇన్లాస్, మా అత్తగారు, మా మామగారు వీళ్ళందరూ కూడా వెరీ కోఆపరేటివ్. నువ్వు చదువుకో, మా లక్ష్మణ్ కూడా, నువ్వు చదువుకో, నీకు చదువుకోవాలనిపిస్తుందా చదువుకో, నువ్వు ఉద్యోగం చేస్తావా చేసుకో. మా పిన్ని, మా అమ్మ, దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ అవర్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్. నువ్వు నువ్వు బాగా చదువుకోవాలి, నీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నువ్వు నిలబడుతూ నీ వాళ్ళకి హెల్ప్ చేయాలి. బట్ ఫ్యామిలీ గురించి నేను సాక్రిఫైస్ చేశాను అలాంటి మాటలు మాట్లాడద్దు అన్నది మా అమ్మ, మా పిన్ని చిన్నప్పటి నుంచి మాకు నేర్పించింది. మరి వర్క్ చేసావా సుజాత నువ్వు? మొన్నటి వరకు అంటే బిఫోర్ పాండమిక్. పాండమిక్లో కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ ఉన్నంత వరకు చేసాం. ఆఫ్లైన్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు మానేశాను. ఎందుకంటే మా అమ్మగారు, మా అత్తగారు ఇక్కడ ఉంటారు, వాళ్ళ దగ్గరే మేము ఉంటాం ఇన్ఫ్యాక్ట్. సో వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు. ఈ పాండమిక్ తోటి కష్టం కదా, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్న దాంతో కాలేజ్కి వెళ్ళడం అంటే పబ్లిక్లో రెగ్యులర్ మూమెంట్ అన్నది పబ్లిక్లో ఉండకూడదని డిసైడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంటి విషయాలు తనే చూసుకో. ఆ తర్వాత ఇంకా దాంతో ఆటోమేటిక్గా మొత్తం రామచారి ఎప్పుడు తన కెరియర్, తన మ్యూజిక్, తన రికార్డింగ్స్, ఎల్ఎంఏ ఇవి తను చూసుకుంటే నేనేంటంటే నా ఉద్యోగం పిల్లల చదువులు, పిల్లలకి పాటలకి సంగీతానికి తీసుకెళ్ళడము, వాళ్ళకి ప్రోగ్రాంలకి తీసుకెళ్ళడము నా జాబు, ప్లస్ ఫైనాన్షియల్ విషయాలు ఇవన్నీ కూడా నేను చూసుకునేదాన్ని. అంటే టు సపోర్ట్ ఇన్ దట్ వే సో దట్ హీ విల్ బి హ్యాపీ. ఏం జరుగుతుందంటే ఇప్పుడు నేను ఏది నెగ్లెక్ట్ చేయలేదు. నేను ఫ్యామిలీతో ఎక్కువ ఉంటాను. అవును తెలుసు. ఎందుకంటే మేము కలిసే వెళ్తాం ప్రోగ్రామ్స్కి. సో మేము ఓన్ స్టూడియో ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత మేము ఆల్మోస్ట్ అందరం స్టూడియోలోనే ఉండేవాళ్ళం. తిని కూడా అన్నం వండుకొని కర్రీస్ వండుకొని స్టూడియోకే వచ్చేది. నేను సాకేత్ అందరం మేమందరం స్టూడెంట్స్ కూడా అక్కడే తినేవాళ్ళం. అంటే ఫ్యామిలీని ఎక్కువసేపు మిస్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయే కలిసికట్టుగానే ఉన్నాం ప్రయాణం. నా అదృష్టం ఏంటంటే పిల్లలిద్దరు కూడా పాడతారు. సో దట్ ఏంటంటే మనకి చాలా ఈజీ అయిపోయింది ప్రయాణం అందరం కలిపి చేయడము అన్నది. అదొకటి చాలా అదృష్టం. ఇప్పుడు నీకు తెలుసుగా, నువ్వు చాలాసార్లు స్టూడియోస్కి వస్తావు. స్టూడియోలో మా పిల్లలే కాదు మన స్టూడెంట్స్ కూడా ఉంటారు. అంతా అది ఏంటంటే నేను ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాను. మేము ఎప్పుడు ఫ్యామిలీని మిస్ అయ్యి ఎక్కడో వెళ్ళి రాత్రింబగళ్ళు కష్టపడ్డాము, కానీ చాలా వరకు మిస్ అయ్యి కష్టపడలేదు. నేను పిల్లలకు ఒకటి నేర్పిస్తున్నాను. మీరు కావాలంటే దీంట్లో ఇది కూడా వేసేయండి. ఒక ట్రయాంగులర్ వేస్తే మనకి బ్యూటిఫుల్ సాంగ్, ఒక ట్రయాంగులర్ వేసి మధ్యలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉండాలంటే లిరిక్స్, మెలోడీ, రిథమ్, ఈ మూడు. లిరిక్స్లోనే భావం ఉంటుంది. మళ్ళీ భావం ప్రత్యేకమైనది కాదు, లిరిక్స్లోనే భావం ఉంటుంది. లిరిక్స్, దాని రాగం, దాని తాళం, ఈ మూడు సమపాళ్ళల్లో దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా మనము పాడితే బ్యూటిఫుల్ సాంగ్ అవుతుంది. అలాగే లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్. ఒకటి హెల్త్లో ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఫ్యామిలీ, కెరియర్, మూడు ఈక్వల్, మూడు బాగుండాలి. మూడిట్లో ఏది నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు ఆర్టిస్టులు చేస్తున్న తప్పులే అవి. ఒకదానికోసం ఆర్టిస్టులే కాదు, ఎవరైనా వర్కహాలిక్ వాళ్ళు చేస్తున్న తప్పులవి చేయొద్దు. ఎందుకంటే హెల్త్ ఫస్ట్, మెంటల్ ఫిజికల్ హెల్త్ ఎప్పుడు కాపాడుకోవాలి. తర్వాత ఫ్యామిలీ, తర్వాత జాబ్, ఈ కెరియర్, ఈ మూడిట్లో దేన్ని నెగ్లెక్ట్ చేసినా నీ ఓవరాల్గా నీ లైఫ్ పాడైపోతుంది. ఇది నేను పిల్లలకు కూడా అదే నేర్పిస్తాను. సాకేత్కైనా, గీతా మాధురికైనా, ఎవరికైనా అదే నేర్పిస్తాను నేను. అందుకే ఇప్పుడు మీరు చూడండి, మా స్టూడెంట్స్ కూడా దే ఆర్ వెరీ వెరీ ప్లాన్డ్గా ఉంటారు, చక్కగా డిజైన్డ్గా ఉంటారు. మీరు వాళ్ళ ఏ ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా లేవు. ఎందుకంటే అది మనం నేర్పిస్తే నేర్చుకుంటారు పిల్లలు. ఇది తల్లిదండ్రులు, గురువులు నేర్పించాలి. అసలు ఎక్సలెంట్. అయితే ఇక్కడ ఒక మంచి పాట పాడచ్చు కదా, మాట్లాడుకుంటున్నాం, మీ ఇద్దరు కలిసి పాడాలి. స్టూడియో విరిగిపోతుంది, అలాంటి పని చేయకూడదు. ఓన్లీ వింటాను, నువ్వు పాడతావు, ఇద్దరు కలిసి పాడండి. షీ ఈజ్ అ వెరీ గుడ్ క్రిటిక్. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తుంది. పాడుతున్న రాగం ఏంటి, వేస్తున్న తాళం ఏంటి? మేము కంపోజ్ చేస్తాం, నేను కంపోజ్ చేస్తున్నా, సాకేత్ కంపోజ్ చేస్తున్నా. చక్కగా తను రీజనబుల్గా క్రిటిసైజ్ చేస్తుంది. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ కొంచెం ఆ పాట కలుస్తుంది, ఇవన్నీ
ఇది ఉంటుంది అంటే కరెక్ట్గా జడ్జిమెంట్ ఉంటుంది దానికి. బోరింగ్ పాట చెప్పనా? మేడే. అదే మీరు మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. ఇప్పుడు మా పొదరిల్లు ఇంతవరకే కాదు, సుజాత, రామాచారి, సాకేత్, సోనియే కాదు. ఇప్పుడు ఈ ఇల్లు పెద్దదైపోయింది. ఎల్ఎంఏ అనే పెద్ద ఇంటికి మేము అంటే అంత పెద్ద ఇంటిని స్థాపించుకున్నాం మేము. ఇప్పుడు గ్లోబల్ అయింది ఎల్ఎంఏ. సో ఎల్ఎంఏ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగే ఉంటారు నాతో. వాళ్ళు మా సొంత అక్కచెల్లెళ్ళలాగా, మా సొంత అమెరికా ఇంట్లో వాళ్ళలాగా. ఇతర దేశాల్లో ఎంత పేరు పలుకుబడింది రామన్నయ్యకి నాకు తెలుసు. అవును. అంటే తెలుగువారు పిల్లలు ఎప్పుడైనా సమ్మర్ వర్క్షాప్స్ కావాలంటే రామాచారి గారే, ఇంకెవరు. అంటే ఎందుకంటే అందరూ గొప్ప గురువులు, గురువులందరికీ నమస్కారాలు. అయితే రామాచారి గారు ఆ టెక్నిక్ ఎలా దాన్ని ఇంటిగ్రేట్ చేసి, ఇన్కార్పొరేట్ చేసి ఎలా మనం ప్రజెంట్ చేస్తాం అనే ఒక రేర్ ఈ స్కిల్ సెట్ని, మైక్ ముందు పాడడం ఒకలా పాడాలి, మనం బయట కచేరీ పాడితే ఇంకోలా మైక్స్ పాడతాం. తేడా ఉంటుంది. మళ్ళీ స్టూడియో మైక్ వేరు, అది మనం స్టేజ్ మీద పాడే మైక్ వేరు. నేను కూడా ఇన్ఫాక్ట్ రామాచారి గారు నాకు కొన్ని అద్భుతమైన లైట్ మ్యూజిక్ పాటలు చిన్నప్పుడు, నేను గౌన్లు వేసుకున్న వయసు అది, అప్పుడు రామాచారి గారు పాడదాం, ఆ పాట beautiful గా- పాడదాం. ఏ పాట? సుధామధురమా? సుధా మధురము రామనామగానము, సుధా మధురము రామనామ గానము, సదా ధ్యాన సాగరమున, సదా ధ్యాన సాగరమున స్నానమాడవే మనసా, సుధా మధురము రామనామ గానము. అది నీకు నేర్పించా చిన్నప్పుడు. పాడేటప్పుడు నేను క్లాసికల్ నేర్చుకుంటూ సుధామ అంటే అలా కాదమ్మా, సుధామధుర అంత పాడు చాలు గమకం అని నన్ను పట్టమాడు అనేవారు. ఇక్కడ ఈ సందర్భంలో అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏ సినిమా పాటైనా, ఏ పాటైనా ఒక రాగం ఆధారమే ఉంటుంది. మళ్ళీ కన్నతల్లి క్లాసికల్ మ్యూజిక్ మనకి లైట్ మ్యూజిక్ వచ్చేసరికి అక్కడి నుంచే అక్కడ ఇప్పుడు ఈవెన్ నీ కాళ్ళని పట్టుకు వదలని అందులో కూడా అభేరి రాగం ఉంది. అయితే క్లాసికల్ బాగా నేర్చుకొని వచ్చిన పిల్లలకి ఇప్పుడు సంగీతమైనా డాన్స్ అయినా ఒకటే. ఇప్పుడు కూచిపూడే, కథకే, ఫోక్ డాన్సే, బాలీవుడ్ డాన్స్, దానికి వేరే టెక్నిక్ ఉంటుంది. అలాగే పాడే టెక్నిక్ కూడా మనకి లైట్ మ్యూజిక్ పాడుతున్నప్పుడు అదొక టెక్నిక్, సినిమాలకు పాడుతున్నప్పుడు ఒక క్యారెక్టర్ అయిపోయి పాడాలి. మనం కాదు అక్కడ సినిమా పాడినప్పుడు. ఘంటసాల గారు కాదు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఆ పాత్ర, అందులోని పాత్ర, ఆ పాత్ర అయిపోయి పాడాలి. తర్వాత స్టేజ్ మీద మామూలుగా లలిత గీతాలు పాడుతున్నప్పుడు అదొక, ఇలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ అవగాహన నేను కల్పిస్తాను. ఏంటంటే క్లాసికల్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెన్సో చెప్తాను. ఎందుకంటే క్లాసికల్ తప్పకుండా నేర్చుకోవాలి. వర్ణాల దాకా మినిమం ఖచ్చితంగా నేర్చుకున్నవాడే లైట్ మ్యూజిక్ కూడా బాగా పాడగలుగుతాడు. కాకపోతే ఒక్కొక్క జానర్ పాడే విధానం ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను ఫోక్ సాంగ్ పాడతాను అనుకోండి, ఇప్పుడు గద్దరన్న పాడినట్టు రాదు, అది ఇంపాసిబుల్. అది ఒక గోరెట్ వెంకన్న గారు పాడినట్టు రాదు నాకు. అది ఆ ఫోక్ పాడితే, ఆయన పాడితే ఆ ఫ్లేవర్, ఆ గూస్ బంప్స్ వస్తాయి, నేను కూడా ఆనందిస్తాను. అదే నేను లలిత గీతం పాడితే, భక్తి గీతం పాడితే బాగుంటుంది. అట్లా డిఫరెంట్ జానర్స్ ఉంటాయి, దాన్ని పాడే విధానం ఉంటుంది. ఆ పిల్లలకి నేను అదే నేర్పిస్తాను అనమాట. అది అందుకని అంత వర్సటైల్గా తయారవుతారు. సో రామాచారి గారు, సుజాత గారి గురించి మీరు చెప్పాలి. ఏం చెప్పమంటారు? ఇదే ఛాన్స్ అని చెప్పి సుజాత చూద్దాం ఏం చెప్తారు చూద్దామని. సుజాతతో కూడా నాకు ఎప్పుడు ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. ఆ ప్రాబ్లమ్స్ రాలేదు కదా. తను ఓపెన్, అంటే మైండ్లో ఏం పెట్టుకోదు. అంటే లోపల సుజాత, సాకేత్ ఒకటే, లోపల ఏముండదు. ఓపెన్ ఏదైనా ఉంటే టక్కున అనేస్తారు. ఒక్కోసారి నేనే కంట్రోల్ చేస్తుంటాను. టక్కున
అనేయద్దు అలా కొంచెం అని సాకేత్కి సుజాతకి. సో నేను సోనీ ఏమో కొద్దిగా అది అడగలేదు. ఉండండి, What అదే she is అక్కడి asking is నుంచి- different. అక్కడి నుంచే వస్తున్నాను. అరే, రే, రే, రే. అక్కడి నుంచే వస్తున్నాను. నాకు తెలుసు కాబట్టి నాకేమి ఇప్పుడు తన మైండ్లో ఏ కుళ్ళు కుతంత్రాలు ఉండవు. ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడుతుంది. తర్వాత మాకు అసలు మేము హస్బెండ్ వైఫ్ కంటే కూడా ఎక్కువ మేము ఫ్రెండ్స్ లాగా ఉన్నాం. ఎందుకంటే మాకు ముందు ఫ్రెండ్షిప్ ఉంది. మేము వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఒక లీలక్క అనే ఒక మనిషి దగ్గర మేము అందరం పెరిగాం. ఈవెన్ తను మా ఇంట్లో మా అమ్మగారికి, నాన్నగారికి, మా తమ్ముడికి కూడా బాగా క్లోజ్. మా చెల్లికి, మా తమ్ముడు తను కూడా ఇప్పుడు వదిన మరిదిలాగా ఉండరు. మేమందరం కూడా ఇప్పుడు నువ్వెలా ఉంటావు అట్లాగే మనం. అందుకోసం మాకు ఒక భార్య భర్తల మధ్యలో వచ్చే ఐగోస్ ఎప్పుడు రాలేదు, అవసరం రాలేదు, మాకు రాలేదు. ఏదైనా ఉంటే నన్ను మొహం మీద అనేస్తుంది, నేను ఏదైనా ఉంటే తనని మొహం మీద అనేస్తాను. ఈవెన్ సాకేత్ సోని మేము నలుగురం కూర్చున్నప్పుడు కూడా ఎవ్వరు హెజిటేట్ చేయరు అనడానికి. డాడీ నువ్వు రాంగ్ అనేస్తారు, అమ్మ నువ్వు ఉండు, నువ్వు చాలా తప్పు అని. అలా మేము నలుగురము మాకు అసలు అలాంటి ఈగోస్ అనేవి లేవు. ఈగో ఉన్నప్పుడే ప్రాబ్లం. అంటే పురుషాధిక్యమో లేకపోతే తనకి ఇన్సెక్యూరిటీస్ ఉన్నా, నాకేదైనా సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవేమీ లేవు, ఏవీ లేవు. ఇప్పుడు మా అమ్మగారు సుజాత కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు సుజాత వాళ్ళ అమ్మని నేను అత్తయ్య అన్నాను, అక్క అంటాను, నేను పెద్దక్క అంటాను, లీలక్క పెద్దక్క. మేము అలాగే ఉంటాము. అందుకోసం నాకు తెలిసి ఏదన్నా వచ్చిన ఇష్యూ రాదని కాదు, మేము బాగా కొట్లాడతాం, చాలా విషయాల్లో విభేదిస్తాం. మాట్లాడుకోకపోవడాలు అలాంటి అది ఉండదు. ఐ హేట్ టెంపరీ యాక్చువల్లీ. అంటే యాక్చువల్లీ ఒక మనిషికి ఇంకొక మనిషికి మాట్లాడుకోవడము అంటే ఒక 1 or 2 hours 3 hours ఇట్స్ గుడ్. కానీ కొన్ని రోజులు మాట్లాడుకోలేదనుకోండి ఒక రిలేషన్లో ఉన్నప్పుడు, ఎనీ రిలేషన్, నా రిలేషన్ కానీ తనతో కానీ సాకేత్తో కానీ ఎనీ రిలేషన్లో మాట్లాడుకోకపోతే వీ విల్ మిస్ సో మెనీ డేస్. ఆ తర్వాత మనకి గ్యాప్ వచ్చేస్తుంది, అది బ్యాడ్ గ్యాప్ వస్తుంది. ఇష్టంగా గ్యాప్ రావడం ఈజ్ గుడ్. ఇప్పుడు నీతో నేను చాలా రోజులు మాట్లాడను, కానీ కలిసినప్పుడు ఐ విల్ బి వెరీ హ్యాపీ బై సీయింగ్ యువర్ ఫేస్. అదే మన ఇద్దరం కొట్లాడుకొని మాట్లాడుకోలేదనుకో, ఆటోమేటిక్గా అది గ్యాప్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఐ డోంట్ లైక్ దట్. అందుకని ఎవరితోటి ఎవరు మాట్లాడతారు ముందు, ఎవరు మాట్లాడరు అని కాదు, మాట్లాడుకోవాల్సిందే. దట్ ఈస్ ద రూల్. మేబీ 1-2 hours ఓకే గుడ్ అని. అలాంటి అవసరం రాలేదు, ఎందుకంటే జనరల్గా రాలేదు లక్కీ. కానీ ఇద్దరు వైపు నుంచి మీరు ఇద్దరు చాలా, నాకు తెలిసి వ్యక్తిగతంగా ఇద్దరు చాలా మంచి వ్యక్తులు. ఇద్దరు మంచి వ్యక్తులు కలిసినా కూడా ఎక్కడో అక్కడ అలా వస్తాయి స్పర్ధలు రాకుండా కాపాడడం అనేది గొప్ప విషయం. వస్తాయి, రావని కాదు. ఇప్పుడు నా అభిప్రాయాలు తన అభిప్రాయాలు చాలా కలవు. తన ఇప్పుడు ఏ విషయాలు ఉదాహరణకి ఫుడ్ అయినా సరే, నాకు అన్ని టిఫిన్స్ ఇష్టం, తనకి అన్నమే ఇష్టం, నాకు నార్త్ ఇండియన్ డిషెస్ ఇష్టం, తనకి ఓకే అలా చూస్తాడు. మనకి ఐస్ క్రీమ్ నాట్ ఓన్లీ దట్, ఏదైనా ఇష్యూ తను ఓకే అంటాడు. ఏదైనా ఆలోచన విధానంలో కూడా తేడాలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. కాకపోతే మనము ఇప్పుడు ఎప్పుడు తన తప్పులే పట్టుకుంటూ నేను ఉన్నాను అనుకో, ఇంకా తన మంచి నాకు అనిపించదు. ఎప్పుడు నా తప్పులే పట్టుకుని ఉన్నాను అనుకో, ఏ ఇద్దరు మనుషుల్లో 100% అక్కజెల్లైనా కలవు, అమ్మ కూతురైనా ఏ ఇద్దరు మనుషుల్లో ఆలోచనలు కానీ టేస్ట్లు కానీ కలవు. కాకపోతే వాళ్ళు ఒకళ్ళ అభిప్రాయాలను ఒకళ్ళు గౌరవిస్తూ బతకాలి. ఎందుకంటే ఇప్పుడు వెన్ షీఈస్ బేరింగ్, ఇప్పుడు నాలో ఇష్టం లేనివి కొన్ని ఉంటాయి తనకి, నాలో ఇష్టం లేనివి తను బేర్ చేస్తున్నప్పుడు నాకు తనలో ఇష్టం లేని ఎందుకు బేర్ చేయకూడదు? అంటే నువ్వు నాలో ఇష్టం లేని మాత్రం బేర్ చేయి, కానీ నీలో ఇష్టం లేని బేర్ చేయను అనే దగ్గరే గొడవలు వస్తాయి. సో వీ షుడ్ బేర్ ఈచ్ అదర్. నాకు తెలుసు నాకు ఈ చిరాగ్గానే ఉంటుంది కొన్ని, తనకు కూడా నాలో కొన్ని నా ఆలోచనలు కావచ్చు, నా మాటలు కావచ్చు, కొన్ని నచ్చవు, కానీ బేర్ చేస్తుంది, నేను బేర్ చేస్తాను. కాకపోతే చెప్పుకుంటాం ఇది నచ్చట్లేదు నాకు అని, పని లోపల ఏదో ఒక కోపంతో ఒక ఇది పెట్టుకొని చెప్పం, ఓపెన్గా చెప్పేసుకుంటాం. ఇక నువ్వు ఆలోచన, నీ మాట కరెక్ట్ కాదు, నువ్వు ఇది ఆలోచించడం కరెక్ట్ కాదు అని చెప్పుకుంటాం, అంతే తప్ప అది కంటిన్యూషన్ ద్వేషించుకోం. అంటే చెప్పేస్తాము, అయిపోతుంది. ఫాలో అవుతామా ఫాలో అవ్వకపోవడమా వాళ్ళ ఇష్టం. బట్ మోస్ట్లీ ఫాలో అవుతాం కూడా,
చాలా వరకు ఫాలో అవుతాము, కొన్ని సో కాకపోతే. సుజాత, నువ్వు కూడా టీచింగ్ ప్రొఫెషన్లోనే ఉన్నావు కదా? ఏ కాలేజీలో లెక్చరర్? అరోరా కాలేజ్లో. నేను యాక్చువల్గా నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మా దాంట్లో ఒక ప్యాషన్ ఉండేది ఆల్ లెక్చరర్స్కి. ఎక్కువ మంది ఎన్ని కాలేజెస్లో చెప్తున్నాము అనేది ఒకటి. నేను లాంగ్వేజ్ లెక్చరర్ని, సో ఎక్కువ పార్ట్ టైం లెక్చరర్గా చేసేదాన్ని. ఎన్ని కాలేజీలు చేస్తున్నాం, ఎంత పెద్ద కాలేజీలో చేస్తున్నాం, ఒక ఇష్టం ఉండేది ఫ్రెండ్స్ గ్రూప్లో. సో ఐ వర్క్డ్ ఫర్ సో మెనీ కాలేజ్ లైక్ సెయింట్ జోసెఫ్ కాలేజ్, తర్వాత ఇంటర్మీడియట్కి, తర్వాత శ్రీ చైతన్యలో చెప్పాను, నారాయణలో చెప్పాను నేను. తర్వాత లాస్ట్లో అరోరా కాలేజ్కి వచ్చాను. అరోరా కాలేజ్లో మై కెరీర్ వాజ్ వండర్ఫుల్. డిగ్రీ కాలేజ్కి వచ్చాను. సో పంతులమే. అయ్యా, సో పాఠాలు నేర్పేటి పంతులు. ఇంకోటి, నేను కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు కూడా తన ఎడ్యుకేషన్ విషయంలో కానీ జాబ్ విషయంలో కానీ ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. తనే డెసిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు మా పిల్లడు మా సాకేత్ 10th క్లాస్లోకి వచ్చాడు అని తను బ్రేక్ తీసుకుంది అంటే షీ టేక్స్ ద డెసిషన్. ఇందాక అందుగా గో విత్ ద ఫ్లో అని, ఆ గో విత్ ద ఫ్లో ఫాలో అవుతాం మేము, అంతేగాని వండర్ఫుల్. అదే కదా, ఇప్పుడు ఎవరో ఇప్పుడు మన పనులు మనకు తెలుసు, మన బాధ్యతలు మనకు తెలుసు, మన ప్రయారిటీస్ మనకు తెలుసు. ఎస్. అలా ఉంటే జీవితం సాఫీగా ఉంటుంది. డెఫినెట్గా ఫ్యామిలీకి ఒకళ్ళు కొంచెం డెఫినెట్గా సపోర్ట్ చేయాలి. ఇద్దరిలో ఎవరి కెరియర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. సి, నా కెరియర్లో నేను ఒక దాని తర్వాత ఐ కెన్ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్, ఎందుకంటే నా పిల్లలు పెరుగుతున్నారు కనుక వాళ్ళకి కెరియర్ ఇంపార్టెంట్ కనుక. అదే రామన్న కెరియర్లో హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ విజన్ అండ్ హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ గ్రోత్. సో ఆటోమేటికలీ వీ షుడ్ హెల్ప్. ఎస్, 100%. ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్. ప్రౌడ్ అట అన్నయ్య. సో అది మనము చూసుకుంటే మనకి ఈగో ఉండదు. సో ఈ సుజాత వంట బాగుంటుందా? రామాచారి అనేక వంట వచ్చా? అన్ని టీ బాగా పెడతాడు. టీ చాలా బాగా టీ ఒకటి పెడతాను. మాది మెదక్ జిల్లా కదా, షోర్వా కూర వండుతాను. టొమాటో అండ్ ఆలుగడ్డ షోర్వా మా స్టైల్. అయితే తన వంటలు బాగా చేస్తుంది, కానీ కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. ఏ జిల్లా మా దానికపల్లండి. అనకాపల్లె. హాయ్ బాబాయ్, కాస్త బంగాళదుంపలు బాగా ఎర్రగా వేపిస్తే బంగాళదుంప చాలా బాగా చేస్తామండి. కొన్ని బాగా చేస్తుంది. చారు పెట్టి బంగాళదుంపలు బాగా ఫ్రై చేసి ఉప్పు కారం ఇంగువ వేసి ముద్దపప్పు పెట్టుకుని దాని పక్కన మొహాన ఏమి అక్కర్లే. నాకు చాలా మొన్న అంటే మా అమ్మ మా అత్తయ్య గారు కొంచెం వీక్ అయ్యారు ఇప్పుడు, కానీ అంతకుముందు దాకా నేను మా పిల్లలు కూడా పెద్ద అయ్యేదాకా కూడా కొన్ని కూరలు మా అమ్మ ఉండేది, కొన్ని కూరలు తను ఉండేది. అంటే అన్ని రకాల ఉంటాయి మాకు. బాగుంది. షేర్వా కూర ఎట్లాగా? టమాటో ఆలుగడ్డ ఏం వేసి నీకెందుకు నువ్వు రా ఒక రోజు, నీకు వండి పెట్టాడా లేదా? నేర్పిస్తా, ఎలా భలే ఉంటుంది అసలు, సూపర్. మా లక్ష్మణ్ చేస్తాడు, మా లక్ష్మణ్ మా సాకేత్ దే ఆర్ వెరీ గుడ్. మా లక్ష్మణ్ అంటే వాళ్ళ బ్రదర్ వండర్ఫుల్ కుక్స్. అన్నీ వండుతారు వాళ్ళు, అంటే వాళ్ళకి ఏదైనా బాగుంటారు, చాలా బాగా చేస్తారు. సో ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇంట్లో షాపింగ్ ఎవరు చేస్తారు? పండక్కి బట్టలు కొండాలి, అవి నేనే. సెలక్షన్ అన్ని, కలెక్షన్ సెలక్షన్ అన్ని, కలెక్షన్ సెలక్షన్ అన్ని. నాకు కష్టం అంతసేపు అక్కడ. సో అన్న ఏం వేసుకోవాలో కూడా యూ డిసైడ్. అక్కడ పెడతాము, ఆయన ఇష్టం వచ్చింది వేసుకుంటాడు, కానీ సెలక్షన్ నాది. అంటే టైం ఉండదు, అప్పటికి వెళ్ళిపోతాయి, పుణ్యకాలం దాటిపోతుంది. నాకు ఇలాంటివి కావాలని చెప్తాను, పుణ్యకాలం దాటిపోతుంది మనం వెళ్ళేసరికి. అదే అంటే టైం దొరకదు. నేను క్లియర్గా చెప్తాను, నాకు ఈ కలర్ ఇట్లా ప్లెయిన్గా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఎన్నిసార్లు రామన్నయ్య వాళ్ళు ఇవాళ కరెక్ట్గా 7:30 వరకు రికార్డింగ్ ఇది, సాయంత్రం కరెక్ట్గా 7:30కి బయలుదేరి 7:45కి చేరుతాను. 9:30కి మాల్ మూసేస్తారు కాబట్టి నేను చేరాక మనం అందరం వెళ్ళి ఒక గంటలో ఫినిష్ చేసుకొద్దాం షాపింగ్ అని చెప్పి రాలేదు. నేనా? అసలు ఎప్పుడు రా, నేను ఎప్పుడు వెళ్ళాను, ఆ గొడవే ఉండదు. అంతే. అయితే వెన్ వీ వర్ వెరీ యంగ్, ఎవ్రీ December 31 వాళ్ళకి డిసెంబర్ ఆర్టిస్టులందరికీ తెలుసు కదా, December 31 ప్రోగ్రామ్స్ ఉండేది. ఒక 5-6 బిఫోర్ పాండమిక్ వరకు మాత్రం ఎవ్రీ December 31కి ఆటోమేటిక్గా నీకు తెలుసు కదా, నువ్వు కూడా ప్రోగ్రామ్స్ చేస్తావు. నేను స్కూల్లో ఉన్నప్పుడు నా చేత గువా గోరింక అమలాపురం అని పాడించాను. ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కొత్త డ్రెస్ ఉండాలి అన్నది ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో ఆటోమేటిక్గా December 31కి మాత్రం కంపల్సరీ డ్రెస్ కొనుక్కోవడానికి
ఇద్దరం వెళ్తాం, వెళ్ళేవాళ్ళం, ట్రై చేసేవాళ్ళం. లేకపోయినా పెద్ద అంటే ఇది కావాలి అనుకుంటాము ఎప్పుడైనా, కాకపోతే ఒక నిమిషం ఫీల్ అవుతాం, ఫీల్ అవ్వమని ఏం లేదు, కానీ దాన్ని పట్టుకోం పట్టుకోం, అదే అంతే. ఇంపార్టెంట్ కదా. కానీ అది ఫీల్ అంటే అవుతాం, ఒక ఫీల్ point అవ్వము అనేది ఏం లేదు అంటే డెఫినెట్గా. ఇప్పుడు తర్వాత అలవాటు అయిపోతుంది లేడీస్ మన జాబ్ని బట్టి మన వృత్తిని బట్టి తెలుసు కదా, తెలిసినప్పుడు ఎవరు తప్పులు పట్టుకోరు, తెలియకపోతే తప్పులు పట్టుకుంటారు. ఇప్పుడు ఇదే ఖుషీలో ఒక మంచి పాట సుజాత నువ్వు పాడాలి. చెప్పాను కదా కొన్ని గుర్తు చేయి, గుర్తు చేస్తే చాలు మేము పాడుకుంటాం. ఈ పాట బాగుంది. ఓకే, ఇందాక చెప్పినట్టు మా చిరంజీవి పాట ఏదండి? మానస వీణ మధుగీతం మన సంసారం సంగీతం మానస వీణ మధుగీతం మన సంసారం సంగీతం సాగరమథనం అమృతమధురం సంగమ సరిగమ స్వరపారిజాతం మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం. బ్యూటిఫుల్ సాంగ్ రాజన్ నాగేంద్ర గారు. అసలు ఏం పాటలు. ఇప్పుడు మాకు ఆ పాటలో నిజమైంది. ఇప్పుడు నా నా లైఫే ఒక సంగీతం అయిపోయింది. చెప్పాను కదా, ఒక చిన్న అంతవరకు రెస్ట్రిక్షన్ లేదు నాకు. సో ఇట్స్ గ్లోబల్ అయిపోయింది. గ్లోబల్లో ఇప్పుడు మేము మొన్న యూఎస్కి వెళ్ళాం. మీ ఇద్దరం ఎంతమంది స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సొంత అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు వస్తే ఎలా చూసుకుంటారో. యుఎస్లో మేము మొన్న వెళ్ళాం, ఫస్ట్ టైం తను వచ్చింది. వెళ్ళినప్పుడు మన ఎల్ఎంఏ ఫ్యామిలీస్ వాళ్ళ సొంత ఇంట్లోంచి వాళ్ళు వస్తే ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నారు. సో థ్యాంక్స్, భగవంతుడికి థ్యాంక్స్ చెప్తాను. నాకు పెద్ద ఫ్యామిలీ, ఎల్ఎంఏ ఫ్యామిలీస్ అన్నీ నాకు దేవుడిచ్చిన కుటుంబమే. అండ్ ఎల్ఎంఏ ఫ్యామిలీస్లో పిల్లలందరికీ సంగీతం నేర్చుకోవాలని అంటున్న వాళ్ళందరికీ ఎల్ఎంఏ ద్వారా చాలా అద్భుతమైన శిక్షణ ఇచ్చి వాళ్ళని తీర్చిదిద్దినందుకు మీకు నమస్కారాలు రామన్నయ్య, నిజంగా. అండ్ అఫ్ కోర్స్ ఇది ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, ఇది పార్ట్ 1 ఎల్ఎంఏ ఫ్యామిలీ తాలూకు స్పెషల్ ఎపిసోడ్. ఇది పార్ట్ 1 మాత్రమే. 2 చక్రాల బండి ఎలా నడిచింది, ఇలా నడుపుకుంటూ వచ్చింది అని రామాచారి గారు, సుజాత గారు. సో ఫైనల్గా ఐ వాంట్ టు థ్యాంక్ మై ఫాదర్ మదర్ కృష్ణమాచార్యులు గారు, యశోదమ్మ గారు, మా గురువులు కిట్టప్ప గారు, ఓరియంట్ లీలావతి గారు, సాయిబాబా గారు, జంగయ్య మాస్టర్, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నేర్పించిన జ్ఞానం, అలాగే ఎల్ఎంఏలో నేను ఇంత ఎల్ఎంఏ బాగా నడపడానికి ఎంతోమంది ఆర్ట్ లవర్స్, కళా పోషకులు, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఇప్పుడు కూడా ఇస్తున్నారు. నేను ఎల్ఎంఏ మిషన్కి ఎంతోమంది సహాయం చేస్తున్నారు. వాళ్ళందరికీ, అలాగే ఎల్ఎంఏ పేరెంట్స్ ముఖ్యంగా నాకు పెద్ద స్ట్రెంగ్త్ వాళ్ళే. ఎల్ఎంఏ పేరెంట్స్ కోర్ కమిటీ, అలాగే ఎల్ఎంఏ పిల్లలు వాళ్ళు ఎంత బాగా నేర్చుకొని ఎంతో సాధన చేసి నాకు తీసుకొస్తున్న పేరు. అంటే వాళ్ళు మన ఎల్ఎంఏలో నేర్చుకున్న పిల్లలు వాళ్ళకి ఎంత పేరు తెచ్చుకుంటున్నారు, వాళ్ళ పేరెంట్స్కి ఎంత పేరు తెచ్చుకుంటున్నారు, నాకు ఎల్ఎంఏ సంస్థకి నాకు ఎంతో పేరు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా నాకు అదృష్టాలు. అసలు నువ్వు నన్ను అడిగితే నేను ఎందుకు ఇలా ఉంటానంటే, నాకు అసలు దేవుడు ఏదో ఎకనామికల్గా కష్టాలు ఇచ్చాడేమో, అంటే డబ్బు పరంగా ఇచ్చాడు. అంటే ఇచ్చాడంటే అది ఇచ్చాడని కూడా ఐ డోంట్ బ్లేమ్ గాడ్. ఎందుకంటే అది కూడా నాకు ఒక ట్రైనింగ్ పీరియడ్ అనుకుంటా. ట్రైన్ చేశాడు. అంటే దేనికి కష్టపడ్డాం అంటే మన సంకల్పాలు నెరవేరడానికా, లేకపోతే బేసిక్ స్టార్టింగ్ లో బాగా పావర్టీ. సో పావర్టీలోంచి వచ్చాము. ఏదన్నా చాలా ఉంది, అది పెద్ద ఎపిసోడ్స్ అవి. అందరూ కానీ పైకి వచ్చిన వాళ్ళందరూ అంటే జీరో కాదు, మైనస్. అయితే అక్కడ ఎకనామికల్గా పడ్డ కష్టాలు ఉన్నాయి. కానీ అప్పుడు కూడా మాకు బాధే లేదు. ఎందుకంటే ఫ్యామిలీ చాలా అందంగా ఉండేది. ఎలా ఉంటే అలా. ఇక్కడ ఒక రేకుల ఇంట్లో ఉండేవాళ్ళం మేము ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో. మా ఫాదర్ ఒక గుడిలో పనిచేసేవారు.
బౌద్ధనగర్ రామాలయంలో. ఆ రామాలయం కట్టేటప్పుడు సిమెంట్ బస్తాలు పెట్టడానికి ఉండే ఒక రూమ్ ఉండేది, రేకుల రూమ్. అది మాకు ఇచ్చారు ఉండడానికి. అందులో మాకు సరిపోకపోయేది వండుకోవడానికి. చిన్న మా అమ్మగారు, నాన్నగారు, మా చెల్లి అక్కడ పడుకునేవాళ్ళు అందులో. మేము గుడి ప్రాంగణంలో, నేను, మా తమ్ముడు, మా నాన్నమ్మ గుడి ప్రాంగణంలో ఒక ఫ్యాన్ కింద పడుకునేవాళ్ళం. అలా 5 years పడుకున్నాం. సో ఇలాంటివి ఉన్నాయి. కానీ అప్పుడు కూడా బాధే లేదు, ఎందుకంటే అందమైన ఫ్యామిలీ, చాలా ఆప్యాయమైనటువంటి ఫ్యామిలీ. చక్కగా ఏది ఉంటే అది వండుకొని చక్కగా తింటూ గలగల నవ్వుతూ ఉండేవాళ్ళం. మా చుట్టాలు వచ్చేవాళ్ళు, ఫ్రెండ్స్ అయినా కానీ మాకు అసలు తెలియకపోయేది మాకు ఇంత అసలు డబ్బు లేదు అనేది. ఏ రోజు మాకు ఆ టెన్షన్ కానీ ఉండకపోయేది. ముఖ్యంగా నేను ఇక్కడ ఒకటి చెప్తాను, ఫాల్స్ ప్రిస్టేజ్ లేకపోవడం వల్ల కూడా మేము ఎప్పుడు బాధపడలేదు. ఎప్పుడైనా మనం పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని మాకు తక్కువ ఉంది, వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది అని ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం నరకంలోకి వెళ్ళిపోతాం. దేవుడు ఏది ఇస్తే అదే ప్రసాదం. ఇప్పుడు అది ఒక ట్రైనింగ్ పీరియడ్ మాకు. కానీ అలా ఉండడం వల్లే ఎక్కువ కష్టపడడం జరిగింది. అంటే విలువ తెలిసింది, మనీ విలువ, లైఫ్ విలువ తెలిసి అప్పుడు నాకు సంబంధించి వచ్చిన, నా జీవితంలో వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను ఇక్కడికి రావడానికి కారణమైన భారతి గారు, ఇక్కడికి వచ్చాక రేడియో అక్కయ్య గారు, జానకిరాణి అక్కయ్య గారు, తర్వాత శ్రీనివాసన్ గారు, ఇలా ఒక్కళ్ళు కాదు ఎంతోమంది మా గురువులు, వీళ్ళందరూ కూడా పరిచయం. మీరు పరిచయం అయ్యారు. అమ్మ జ్యోత్స్న గారు, ఎలియాస్ గారు, మన ఇంట్లో కూడా వచ్చేవాళ్ళు. మనం పాడుకుంటూ ఉంటే అమ్మ ఏదో ఒకటి వండి మనకు పెట్టేది. ఇలా ఇక్కడికి వచ్చాక కూడా నాకు ఎంతోమంది హక్కున చేర్చుకున్నారు ఆప్యాయంగా. అంటే నా పాట విని నన్ను చూసి అందరూ కూడా నాకు సహాయం చేశారు. సహాయం అంటే ఒక మంచిగా చూసుకున్నారు. సో ఇదంతా కూడా నాకు ట్రైనింగ్ పీరియడ్ అని అనుకుంటాను. నెక్స్ట్ జన్మ వస్తే కూడా నేను సంపన్న కుటుంబంలో పుట్టొద్దని అనుకుంటున్నాను. సామాన్యమైన కుటుంబంలో పుట్టాలి, సంస్కారవంతమైన పేరెంట్స్ ఉండాలి, మంచి ఆప్యాయమైనటువంటి కుటుంబం ఉండాలి. అక్కడి నుంచే మనం కష్టపడి ఒక్కొక్క మెట్టెక్కుతూ ఒక ప్లేస్కి వెళ్ళాలి. అదే మజా వస్తుంది, అదే మజా వస్తుంది. మా పెళ్ళైన కొత్తలో మాకు ఒక బజాజ్ సూపర్ ఉండేది. సూపర్ తర్వాత ఒక చిన్న మోటార్ బైక్, తర్వాత సూపర్ కంటే ముందు ఇది ఉంది, టీవీఎస్. అది పెళ్ళైన తర్వాత అన్నాను, పెళ్ళికి ముందు. అది పెళ్ళికి ముందు టీవీఎస్ షాంప్ ఉండేది. తర్వాత ఒక సెకండ్ హ్యాండ్ బజాజ్ సూపర్, తర్వాత మోటార్ బైక్, తర్వాత మారుతి కార్ కొనుక్కుందామని వెళ్ళాం, మామూలు 800. కానీ వాడే తిట్టి మీకు ఆల్టో కావాలి సార్ అని చెప్పాడు. ఒక 20,000 ఎంతో దివాళీ ఆఫర్ ఉండింది. సో ఆల్టో కొనుక్కున్నాం. అలా వేగనర్, అలా ఒకటి వీ ట్రెండ్. అంతకంటే ముందు ఇంకొకటి చెప్తా. నా పెళ్ళైన 1 year తర్వాత మా మామగారు, మా లక్ష్మణ్ అంటే మా మరిది, నేను, తను, మేము 4 ఎంప్లాయీస్. మా ఆడపడిచే సుజ్జి అది చదువుకునేది. సో మా అత్తగారు ఇంట్లోనే ఉండేవారు పాపం. సో అందరం కలిపి శాలరీలు అన్నీ ఇలా కుప్ప వేసుకునేవాళ్ళం. మా మామగారు, అమ్మ నువ్వు ఈ శాలరీ అంతా తీసుకెళ్ళి మొత్తం అన్నీ డే వైజ్ అందరికీ కట్టు, వీళ్ళకి ఇంత ఇవ్వు. మా డబ్బంతా తనకే, మా నాన్న కూడా తనకే ఇచ్చేవాడు. మా లక్ష్మణ్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయమనేవారు అనమాట. అన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని మా మంజుల, మా లక్ష్మణ్ పెళ్ళాక మా మంజుల అందరం కలిపి ఒక మంచి కుటుంబం. ఇప్పటికి కూడా అంతే. వాళ్ళిద్దరు అండ్ అసలు ఎంత బంగారంగా ఉంది వింటుంటే. వాళ్ళిద్దరు కూడా, మా లక్ష్మణ్, మా మంజుల కానీ ఇప్పుడు ఎవరో చెప్తారు మాట, ఎవరో చెప్తారు ఏంటంటే ఇప్పుడు చిన్నప్పుడు బ్రదర్ సిస్టర్స్ వాళ్ళందరూ వేరే, వాళ్ళ ఫ్యామిలీలు అయిపోయాక మీరు వాళ్ళ ఫ్యామిలీలో మ్యాటర్స్కి ఇంటర్ఫియర్ కాకూడదు అని. కానీ ఇప్పుడు మా లక్ష్మణ్ కానీ, మా మంజుల కానీ, మంజుల అంటే మా లక్ష్మణ్ వైఫ్, తను కానీ, మా సుజ్జి వాళ్ళ హస్బెండ్ కానీ, ఎవరైనా సరే, ఏదైనా మా చెల్లి, మా అన్న, ఎవరైనా కానీ వాళ్ళ మ్యాటర్స్ ఏమైనా ఉంటే రాముని, నన్నే, ఇద్దరినే అడుగుతారు. మేము చెప్పిందే వాళ్ళ పిల్లలు వింటారు, మేము చెప్పినవే ఈ రోజు వరకు కూడా వాళ్ళు వింటారు. అలా అని మేము మా పిల్లల్ని ఎలా చూసుకుంటామో ఆనెస్ట్లీ చెప్తాను, వాళ్ళని కూడా అలాగే చూసుకుంటాం. పిల్లలకి కూడా కష్టం వస్తే పెద్దమ్మ అని నా దగ్గరికి వస్తారు, కానీ తర్వాత పెద్దనాన్న దగ్గరికి వెళ్తారు. మా ద్వారా వాళ్ళ నాన్నకి అమ్మకి చెప్పిస్తారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళదు. అది ఒక అదృష్టం. మా అందరికీ అదృష్టం. అందరి రీజన్ కరెక్ట్. ఒక్కళ్ళ మైండ్ కొంచెం అటు ఇటు తేడా ఉన్నా సరే బాగుండదు. కానీ దేవుడి దయ వల్ల ప్రతి పండగకి ఈ రోజుకి కూడా మా మరిది, మా తోటికోడలు, వాళ్ళ పిల్లలు,
మా అలాగే ఐషు అందరూ ఇక్కడ మాకు ఉండాల్సిందే. వచ్చిన కోడలు మా పూజిత మాతో పాటు కలిసిపోయింది చక్కగా. మా ఇంట్లో పిల్లలాగే అంటే హాయిగా. ఇంకా మాకు అంటే ఈ అమ్మాయి కోడలు అనే ఫీలింగ్ లేదు. ఇవ్వదు. మా సోని ఎట్లా సోని ఎలా ఉంటుందో అది కూడా అలాగే ఉంటుంది. కానీ అది ఇందాక చెప్పింది ఇంకా నాకు ఆ కళ్ళ ముందు సాలరీ అంతా అలా నిజం. పోగేసి అవి అన్ని నెలసరి మనం ఖాతా పెడతాం కదా, ఖాతా వాడికి ఇవ్వడం, ఒక చిట్టి కట్టి మా సుజ్జి పెళ్లికి దాచడము, ఇంకేదో ఇంకొక దానికి దాచడము, అలా 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 ఇల్లు రెంట్ కట్టాలి. రెంట్ కట్టాలి అన్ని. ఇప్పుడు ఇంతకీ ఏ కారు అబ్బా? ఇప్పుడు ఇప్పుడు పిల్లలు నాకు పిల్లలు ఏదో తనకి ఇచ్చారు, అది వేరే. లాస్ట్ కానీ బర్త్డేకి మామూలుగా మొన్న బర్త్డే కాకుండా అంత ముందు బర్త్డేకి వాళ్ళ దాంతో వాళ్ళు ఇచ్చారు. వాళ్ళే నాకు ఒక BMW కార్ ఓఫో కానీ మాది మాత్రం మేము ఎప్పుడు ప్రశాంతంగా, మాకెప్పుడు ఏవి విపరీతమైన కోరికలు లేవు అని కూడా చెప్పం. బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఎక్స్పెక్ట్ చేయొద్దు, మనము ఎక్స్పెక్ట్ చేయకుండా. అలానే ఎంజాయ్ నేను చేయకుండా ఫస్ట్ నుంచి నేను చూస్తున్నది ఏంటంటే మనకి ఏది వస్తే అదే భగవంతుడి ప్రసాదం. చాలా మంచి మాట చెప్పారు ఏది ఇస్తే అది భగవంతుడు ఏది కావాలంటే అది ఇస్తాడు. మనం ఎంత గింజుకున్నారా మనకి అంతకంటే రాదు, ఇక్కడ లేనిది రాదు. మేము ఇప్పుడు కూడా బస్సులో కూడా వెళ్ళిపోతాం హాయిగా. ఇప్పుడు కూడా నేను రవీంద్ర భారతికి మెట్రోలో వెళ్తాను, మాకేం ప్రాబ్లం లేదు. అది బిఎండబ్ల్యూలో ఎక్కాం కదా అని బస్సులో ఎక్కమన్నది ఏం లేదు. ఆటోలో హ్యాపీగా బస్సులో ఎక్కి ఫోటోలు తీసి మా ఇంట్లో ఫ్యామిలీ గ్రూప్ లో పెడతాం బస్సులో ఎక్కామని. అలా అని BMW ఎక్కినప్పుడు ఎంజాయ్ చేయమని కాదు, అలా అబ్బా నేను BMWలో వెళ్తున్నాను అని ఫీల్ అవుతాను. సో అట్లా ఇప్పుడు మా స్టూడెంట్స్ కూడా ఏదైనా పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటే నన్ను తీసుకెళ్ళి డ్రైవ్ చేస్తారు, నన్ను పక్కన కూర్చోబెట్టి. సో ఐ ఫీల్ మా స్టూడెంట్స్ కూడా అంత డెవలప్ అవుతుంటే అది కూడా ఇప్పుడు కూడా చెప్పాలి. తన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, ఇప్పటి వరకు గీతా మాదిరి బ్యాచ్ వరకు వాళ్ళందరూ దే ఆల్సో ఓన్ మీ. నన్ను కూడా వాళ్ళ ఒక అత్తో ఒక పెద్దమ్మో ఎవరో ఉంటే ఎలా ఉంటారో ఆంటీ అని వచ్చి వాళ్ళ పర్సనల్ విషయాలతో సహా అన్ని టిల్ డేట్ ఇప్పటికి వాళ్ళు కూడా అంటే ఒక సార్ దగ్గరికి వచ్చాము నేర్చుకుని వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా ఫస్ట్ బ్యాచ్ నాగసాహితి ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేబ్యాక్ సింగర్. తను కూడా దీపు వాళ్ళతోటి ఉండేది. అది కానీ దీపు కానీ ఎవరైనా మొత్తం కేసీ కానీ కేసీ వాళ్ళ పెళ్లికి మేమే బ్యాచెస్ కి అంత టైం ఉండేది. ఇప్పుడు పిల్లలకి కొంచెం టైం ఉండేది కానీ వాళ్ళు కూడా దే ఓన్డ్ us అంత ప్రేమగా ఉంటారు ఇప్పుడు పిల్లలు వాళ్ళ పేరు. కానీ ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు ఏంటో టైం ఎక్కువ ఉండట్లేదు ఎవరికి. బట్ ఇవాళ ఏ ఉన్న వాతావరణానికి మీ కుటుంబంలో పరిస్థితులకి మీరిద్దరే అంటే ప్రధాన మూల సూత్రధారులు కాబట్టి మీకు మీ పాజిటివ్ థింకింగ్కి మీ ఏం చెప్పాలి మెచ్యూరిటీ అండ్ లైఫ్ని లవ్ని భగవంతుణ్ణి అన్ని మంచి విషయాల్ని మీరు స్వీకరించే విధానానికి మీ ఇద్దరికీ హ్యాట్స్ ఆఫ్. మనస్ఫూర్తిగా ఇది ఏదో సభాముఖంగా చెప్తుంది కాదు, ఫ్రమ్ మై హార్ట్. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ బోత్ ఆఫ్ యూ, రామన్నయ్య అండ్ సుజాత, మా వదినమ్మ. తప్పకుండా ఐ థింక్ ఈ కాన్వర్జేషన్ కంటిన్యూ చేస్తాం. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ స్టూడెంట్స్ అందరితో మనం వాళ్ళు కట్టుకున్న కొత్త ప్రెమిసెస్కి వెళ్ళి అక్కడ హాయిగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేయాలి అతి త్వరలో. రామాచారి గారు డేట్ మీరు చెప్పాలి, ప్లేస్ నేను చెప్పేసా. నీకు అప్పుడు ముద్దపప్పు వండి పెడతాం. మొత్తం మా వాలంటీర్స్ ఉన్నారు ఈ విషయంలో, వాలంటీర్స్ ఉన్నారు మాకు, కోర్ కమిటీ మెంబర్స్ వాలంటీర్స్ ఇక్కడ కూడా దే ఆర్ జస్ట్ లైక్ అవర్ ఫ్యామిలీ. అక్కడ వాళ్ళు అయితే యుఎస్ లో ఉన్న లెట్ మీ ఇంటరప్ట్ యు. ఇండియాలో కూడా వాలంటీర్స్, యుఎస్ఏలో, కెనడాలో, మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్ అక్కడ కూడా మాకు ఈ పేరెంట్స్ LMA పేరెంట్స్ వాలంటీర్స్ గ్రూప్ అవుతారు. వాళ్ళ సర్వీస్ ట్రిమెండస్ LMA కోసం. అండ్ వాళ్ళు కూడా ఉషారామకాన్ ఉంది వదిన అనే పిలుస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు చాలా దగ్గర అయిపోయింది. అలాగే ఇక్కడ ఉన్న వాలంటీర్స్ కోర్ కమిటీ మెంబర్స్ అయితే అందరూ వాళ్ళ ఏవైనా సరే మాకు చెప్పుకోకుండా జరిగిన పరిస్థితి ఒక ఫ్యామిలీ అయిపోయింది అంతే. ఇప్పుడు ఎవరి LMA వాళ్ళ పెళ్ళిళ్ళైనా ఒక 60% వాళ్ళ 50% వాళ్ళ ఫ్యామిలీ LMA వాళ్ళు 40% మాత్రమే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అలా అయిపోయింది, వద్దనుకున్నా అయిపోతుంది. అంటే బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసే వాళ్ళు కూడా వీళ్ళే ఉంటారు అంతే. ఒకళ్ళకొకళ్ళకి అందరూ ఎవరింట్లో ఏదైనా అందరూ LMA అంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ బికేమ్ వన్ ఫ్యామిలీ, ఒక ఫస్ట్ కజిన్స్ లాగా అయిపోయారు. సంగీతము భగవంతుడు కలిపిన బంధాలు ఇవన్నీ 10 కాలాల పాటు నిలబడి వాళ్ళ పిల్లలకు కూడా ఈ సంస్కారాలు స్వార్థం లేకుండా
వాళ్ళు కూడా ఆ కోర్ కమిటీ మెంబర్స్ కూడా పిల్లలకి ఏదో ఒక చేయాలి అన్న ఒక తపన తప్ప వాళ్ళకి కూడా ఏం స్వార్థం ఇప్పుడు నేను నేర్పిస్తున్న ఫస్ట్ బ్యాచ్ పిల్లల్ని తీసుకొని వస్తున్నారు ఎల్ఎంఏ. గీత, పర్ణిక, కేసి వీళ్ళందరూ వాళ్ళ దీపు వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇప్పుడు ఎల్ఎంఏకి వస్తున్నారు. అదే ఇంకా లిటిల్ మ్యూజిషియన్స్, మ్యూజిషియన్స్ అనమాట. తప్పకుండా రామాచారి గారు అండ్ సుజాత గారు, మీ ఇద్దరికి వ్యాలంటైన్స్ డే అని ఒక్కటే కాదు, బట్ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు ఫర్ వాట్ ఎవర్ ఇస్ వర్త్. దాంతోపాటు ఎన్నో చక్కటి ప్రేమ వసంతాలు జరగాలి మనందరి జీవితాల్లో. మన చక్కటి స్వచ్ఛమైన నిలకడగా ఉండే ప్రేమలు అందరికీ అది ప్రాప్తం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫార్ యువర్ వాల్యుబుల్ టైం అన్నయ్య అండ్ సుజాత. నాకు నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ అషేమ్ టు సే, ఇన్ని సంవత్సరాల పరిచయంలో ఈ మెళకువలు నాకు ఇప్పుడే తెలిసాయి ఫస్ట్ టైం. అయ్యో కానీ ఎంత హాయిగా అనిపిస్తుంది, మనసు నిండిపోయింది. ఇది కదా జీవితం అని ఒకలా గుర్తు చేసినట్టు అనిపిస్తుంది. బహుశా మనం కూడా ఏమన్నా అంటే మన ఆలోచనలు ఏమన్నా డిఫరెంట్గా ఉన్నాయా, మనం మలుచుకుందాం అనే విధంగా అందరికీ వాళ్ళు చూసే వాళ్ళందరికీ అనిపించి ఉంటుంది గ్యారంటీగా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ యూ. సర్వే జన సుఖినో భవంతు.